సో ఇప్పుడు మనం వేరే డిస్టిక్లో ఉన్నటువంటి అంటే జగిత్యాల అయిపోయింది, జనగాణ అయిపోయింది. సో జయశంకర్ డిస్టిక్, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ సంబంధించిన మండలాలలో ఉన్న జూనియర్ కళాశాలకు సంబంధించిన కోర్సుల గురించి డిస్కస్ చేస్తాం. సో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ సంబంధించినటువంటి మొత్తం మీద మనకు భూపాలపల్లి, చిట్యాల, కాఠారం, మహదేవ్పూర్ మరియు మల్లారావు మండలాలు అయితే ఉండడం జరిగింది. ఇందులో భూపాలపల్లి మండలి తీసుకున్నప్పుడు ఇందులో ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. అందులో ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు సిఈసి, హెచ్ఈసి గ్రూపులు అయితే ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా చిట్యాల మండలి తీసుకున్నప్పుడు గౌడ్ జూనియర్ కాలేజ్ ఒకటే ఉంది. ఇందులో ఆర్ట్స్, సైన్స్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ గ్రూపులు అయితే ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మనకు ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కాటారం మండలి తీసుకున్నప్పుడు కాటారం మండలంలో ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. సో ఇందులో మనకు ఆర్ట్స్ స్ట్రీమ్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇందుకు సంబంధించిన గ్రూపులు వచ్చేసి సిఈసి, హెచ్ఈసి గ్రూపులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా మహదేవ్పూర్ మండలి తీసుకున్నప్పుడు ఇందులో ఒకే జూనియర్ కాలేజ్ ఉంది. ఇందులో మనకు ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ స్ట్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు సిఈసి, హెచ్ఈసి, ఏసీఈ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఎంపీసీ, బైపీసీ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వొకేషనల్ తీసుకున్నప్పుడు వొకేషనల్లో ఎంపీఎస్డబ్ల్యూ కోర్సు మాత్రమే అవైలబుల్గా ఉంది అన్నమాట. అదేవిధంగా మల్హారావు మండలి తీసుకున్నప్పుడు ఇందులో ఒకే ఒక జూనియర్ కాలేజ్ ఉంది. సో ఇందులో ఆర్ట్స్, సైన్స్ అనేటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి, ఏసీ అనేటువంటి కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి. సో సైన్స్ తీసుకున్నప్పుడు సైన్స్లో మనకి ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అయితే ఉన్నాయి. సో ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న జూనియర్ కళాశాలలు అందిస్తున్నటువంటి స్ట్రీమ్స్, కోర్సెస్, గ్రూప్స్.